పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా పీరియాడికల్ ఫిల్మ్ హరిహర వీరమల్లు. క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కించిన ఈ మూవీ 2 భాగాలుగా విడుదల కానుంది. 17వ శతాబ్దం నాటి ఓ వీరుడి కథగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. మొఘల్ కాలం నాటి రాబిన్ హుడ్ లాంటి ఓ యోధుడిగా ఇందులో పవన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచేసింది. అయితే ఈ మూవీ రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ ఫ్యాన్స్ను గతంలో కలవరానికి గురిచేసింది. వరుస వాయిదాల అనంతరం టీం ఫైనల్గా ఈ మూవీని జూలై 24న భారీ స్థాయిలో రిలీజ్కు రెడీ చేసింది. ఇందుకోసం ప్రస్తుతం సన్నాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ పరంగా స్పీడ్ పెంచారు. త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భారీ స్థాయిలో నిర్వహించబోతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం జక్కన్నను కూడా రంగంలోకి దించేస్తున్నారట. ఇప్పటికే ఆయన్ను టీం సంప్రదించడం, అలాగే రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని తెలిసింది. గత కొంతకాలంగా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్న పవన్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అంతేకాకుండా ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు ఆయన. తాను నటించిన తొలి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు కావడంతో ఈ మూవీపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వరుస వాయిదాల కారణంగా కొంత క్రేజ్ తగ్గినా ఇటీవల ట్రైలర్ రిలీజ్తో సినిమాపై మళ్లీ భారీ బజ్ ఏర్పడింది. ఇక వరుసగా రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి హరిహర వీరమల్లుపై పడింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళిని ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆహ్వానించి సినిమాపై మరింత హైప్ని క్రియేట్ చేయాలని టీం ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే జక్కన్న హరిహర వీరమల్లుపై ప్రశంసల వర్షం కురిపించి ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. ఇదే ఈవెంట్లో పవన్కు అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పవన్ నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పాటు ఎలక్షన్స్లో గెలిచి పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో వీరమల్లు రిలీజ్ను నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేయాలని పవన్ ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్టే ట్రైలర్ కూడా ఆడియన్స్ను బాగానే ఆకట్టుకోవడంతో వీరమల్లుపై అందరికీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వీరమల్లు సెన్సార్ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు UBA సర్టిఫికేట్ను అందించగా వీరమల్లు రన్ టైం 2 గంటల 42 నిమిషాలని తెలుస్తోంది. అంటే ఇది చాలా సేఫ్. ఈ మధ్య వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా 3 గంటలకు పైగానే ఉంటున్న నేపథ్యంలో పవన్ సినిమా 162 నిమిషాలే ఉండడం సినిమాకు బాగా కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. వీరమల్లు చూసిన సెన్సార్ బోర్డు నుంచి పవన్ ఫ్యాన్స్ ఆశించే రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ సీక్వెన్స్, పవన్ ఇంట్రో సీన్ పవన్ ఫ్యాన్స్కు ఐ ఫీస్ట్లా ఉంటుందని, విజువల్స్ కీరవాణి, BGM నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని, వీరమల్లు క్లైమాక్స్ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుందని, 2 భాగాలుగా తెరకెక్కిన వీరమల్లు కథలో సెకండ్ పార్ట్ కోసం మంచి లీడ్ ఇచ్చారని అంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటించగా AM రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించక ముందు ఒప్పుకున్న సినిమాలైతే 3 ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయంగా ఫుల్ బిజీ అయిపోయారు. కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. దాంతో ఈ 3 సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అదిగో పూర్తి చేస్తారు, ఇదిగో పూర్తి చేస్తారు అని చాలా వార్తలు వినిపించాయి. ఫ్యాన్స్ మాత్రం పవన్ ఎక్కడికి వెళ్ళినా ఓజీ అని నినాదాలు చేసేవారు. ఇరు దర్శక నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టారు. జస్ట్ 2.5 నెలల గ్యాప్లో పెండింగ్లో ఉన్న 3 సినిమాల వర్క్ కూడా పూర్తి చేసేశారు. హరిహర వీరమల్లును ముందుగా ఫినిష్ చేసేసి ఆ తర్వాత ఓజీ సినిమాను కూడా కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా చకచకా చేసేస్తున్నారు. ఆగస్టు 1st వీక్ నాటికి ఆ మూవీలోనూ పవర్ స్టార్ వర్క్ అయిపోతుందట. ఇప్పుడు సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ ఫుల్గా ఫ్రీ అవుతారు. అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ఇలా ఎందుకు చకచకా 3 సినిమాలు ఫినిష్ చేసేశారన్నది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత ఫుల్లుగా రాజకీయాలపైనే కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే మరో పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా సరైంది వస్తే చేయాలనుకుంటున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు చాలామంది లైన్లో ఉన్నారు. సముద్రకని, ధనుష్ లాంటి వాళ్ళు పవన్ను డైరెక్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్గా ఉన్నట్టు కామెంట్ చేశారు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇకపై ప్రజల కోసమే పనిచేయాలని, రాజకీయాల్లోనే ఫుల్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే అలా అని సినిమాలు ఇక ఉండవా పవన్ దగ్గర నుంచి అంటే కాదు అనే సమాధానం కూడా వస్తోంది. 2027 టైంలో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ వస్తే కనుక సినిమా చేసే ఉద్దేశం ఉందని, అయితే ఆలోగా మాత్రం మరి సినిమాలేవి చేయకుండా పూర్తిగా పదవీ బాధ్యతల మీదే ఉంటారని తెలుస్తోంది. 2027లో చేసే ఆలోచన ఉన్న ఆ ప్రాజెక్ట్ ఎలాంటిదో, ఎవరికి సెట్ అవుతుందో వేచి చూడాల్సిందే. ఈలోగా 3 సినిమాలు విడుదలవుతాయి. అది కూడా ఈ ఏడాది 2, వచ్చే ఏడాది 1. అంటే 2025-26లో ఒకవేళ వినిపిస్తున్న వార్తలు నిజమై 2027లో సినిమా చేస్తే ఫ్యాన్స్కు నిరుత్సాహం ఉండదు. అందరూ పెద్ద హీరోల్లా ఏడాదికి ఒక సినిమా పవన్ కళ్యాణ్ నుంచి కూడా వచ్చినట్టే. ఆ తర్వాతే మళ్ళీ ఎన్నికలు. ఆ హడావుడి తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.